అమెరికాకి ఇరాన్ బిగ్ వార్నింగ్ ఇచ్చింది. తమ దేశాధినేతను టార్గెట్ చేయాలనుకుంటావా, మా సుప్రీం లీడర్ని టచ్ చేసి చూడు, అమెరికా మాడి మసైపోద్దన్న చందంగా అక్కడి ప్రధాని మసూద్ పెజెస్కియాన్ ఒక ట్వీట్ చేశారు. ఇరానియన్ ప్రెసిడెంట్ పెజెస్కియాన్ సంచలన వ్యాఖ్యలతో ఇప్పుడు అమెరికా ఏం చేస్తుందో చూడాలి. సుప్రీం లీడర్ అలీ ఖమేనీ పైన దాడి జరిగితే ఇక యుద్ధమే అంటున్నారు ఆయన. ఖమేనీపై దాడి పూర్తి స్థాయి ఇరాన్ దాడికి సమానం అని చెప్తున్నారు పెజెస్కియాన్. అమెరికా చర్యలకి ఊరుకునేది లేదన్నారు. యుద్ధానికి ఇరాన్ సిద్ధంగా ఉందని కూడా హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా దాడి చేస్తే పర్యావసనాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఇరాన్ పరిస్థితులకి అమెరికానే కారణం అంటూ కూడా ఆగ్రహానికి గురయ్యారు ఆయన. ఇటీవల ఇరాన్లో కొత్త నాయకత్వం కోసం సమయం వచ్చిందని ట్రంప్ వ్యాఖ్యానించడం చాలా ఆగ్రహానికి గురి చేసింది పెజెస్కియాన్ని. సో విజువల్స్లో మనం చూస్తున్నాం, రైట్ సైడ్లో ఆ ట్వీట్ని మనం ప్లే చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇఫ్ ద పీపుల్ ఆఫ్ ఇరాన్ ఫేస్ హార్డ్షిప్ అండ్ డిఫికల్టీస్ ఇన్ దేర్ లైఫ్స్, one of the main reasons for its long-standing enmity and inhuman sanctions imposed by the United States of government and its allies. Any aggression against supreme leader of our country is tantamount to all-out war against the Iranian nation. ఇందాక నేను చెప్పిన మాటలన్నీ కూడా ఈ ట్వీట్లో కనిపిస్తున్నాయి మీకు. సో ఇక్కడ ఈరోజు ఈ దేశం ఇంతటి దయనీయమైన పరిస్థితిని ఎదుర్కొంటుందనంటే దానికి ఇన్హ్యూమన్, ఇందాక నేను ఒక మాట కూడా అన్నాను, హ్యూమానిటేరియన్గా ఉన్నటువంటి వ్యక్తులు ఒబామా, తర్వాత జో బైడెన్, అంతకంటే ముందు ఇంకా చాలామంది ఉంటే ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అయ్యాడో, ఇన్హ్యూమన్గా అంటే మానవత్వం లేదు మనిషికి, అసలు మానవత్వం లేదు. ఒక రకంగా ఆయన ఇంకా చాలామంది విశ్లేషకులు ఆగ్రహం వ్యక్తం చేసే వాళ్ళు ఏం చెప్తున్నారు, అసలు మనిషే కాదంటున్నారు డొనాల్డ్ ట్రంప్ని. ఆయన అసలు మనిషే కాదని కూడా అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ ఇన్హ్యూమన్, అదే మానవత్వం లేని మనిషి. సో ఆయన కారణంగానే ఈరోజు ఇరాన్లో ఇటువంటి విపత్కర పరిస్థితి వచ్చింది. అంతర్యుద్ధాన్ని రెచ్చగొట్టాడు. అలైస్ అని కూడా చూడండి అక్కడ. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఫర్ ఇట్స్ లాంగ్ స్టాండింగ్ ఎనిమిటీ అండ్ ఇన్హ్యూమన్ శాంక్షన్స్ ఇంపోజ్డ్ బై యునైటెడ్ స్టేట్స్ గవర్నమెంట్ అండ్ ఇట్స్ అలైస్, అంటే తన సహచరులు కూడా, లేకుంటే సంబంధికులు, మద్దతుదారులు, ఇవన్నీ కూడా వస్తాయి. సో అలైస్ సంబంధికులు, మద్దతుదారులు ఎవరు? ఇజ్రాయెల్, ఇరాక్, సౌదీ, ఖతార్, ఇవన్నీ కూడా సంబంధికులు కింద మనం పరిగణించవచ్చు. అంటే ఈ రకంగా వాళ్ళంతా కూడా ఒక దేశం పైన ఇంతటి విచ్చలవిడితనాన్ని ప్రయత్నం చేశారా, ఇంత దారుణమైన పరిస్థితులకు దారితీశారన్న రకంగా ఆయన ఆగ్రహానికి గురవుతున్నారు. సో మసూద్ పెజెస్కియాన్ ఇరాన్ ప్రెసిడెంట్, సో ఆయన మాట్లాడుతున్న మాటలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. ఏకంగా వీఆర్ రెడీ ఫర్ ద వార్. కింద చూడండి, ఎనీ అగ్రెషన్ అగెయిన్స్ట్ ద సుప్రీం లీడర్ ఆఫ్ అవర్ కంట్రీ ఈజ్ టాంటోన్మెంట్ టు ద వార్, అంటే డైరెక్ట్గా ఇక యుద్ధాన్ని ప్రకటించడం. ఆయన ఏమని అంటే మా దేశాన్ని అన్నట్టే. సో అగెయిన్స్ట్ ద ఇరానియన్ నేషన్, అది దేశానికి వ్యతిరేకంగా యుద్ధాన్ని చేయడమే. ఇక్కడ ట్రంప్ ఏం చేస్తున్నాడు, అందుకే ద్వంద్వ వైఖరి. ఆయన దేశ ప్రజలను ఎవరైనా ముట్టుకుంటే నేను వస్తాను, సుప్రీం లీడర్ అలీ ఖమేనీ చంపేస్తాను అని చెప్పి ట్రంప్ చెప్తున్నాడు. కానీ అలీ ఖమేనీని చంపడం కూడా దేశాన్ని అన్నట్టే. నువ్వు దేశ ప్రజలేమో గొప్ప, ఆ లీడర్ ఏమో తప్పు అంటున్నావు. అంటే నీ స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయి ఇక్కడ. ఆ దేశ ప్రజలేమో చాలా గొప్పవాళ్ళు, కానీ దేశ అధ్యక్షుడు మాత్రం నీకు చెడా. అంటే ఆయన ఉండడం నీకు నచ్చడం లేదు. బికాస్ నీ మాట వింటేనే నీకు నచ్చుతారు. ఓ పాకిస్తాన్ షహబాజ్ షరీఫ్ లాగా, లేకపోతే ఇంకెవరో పాపం గ్రీన్లాండ్కి సంబంధించిన దేశస్తుల్లాగా, తర్వాత ఫ్రెడరిక్ డెన్మార్క్ లాగా, ఈ తర్వాత ఇటువైపు వెనిజులాకు సంబంధించి మెడ్రో లాగా నువ్వు చెప్పిన వినాలి, లేకపోతే సంఖ్యలు వేసుకొని నీతో పాటుగా జైల్లో ఉండాలి, మీ దగ్గర బందీ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే నీకు ఆ దేశ అధ్యక్షుడు నచ్చుతాడు, లేదంటే నచ్చడు. షహబాజ్ షరీఫ్ లాంటి వాడు కుక్కను పెంచుకుంటున్నాడు చూసారా, అందరు కుక్క అనుకుంటే పొరపాటే. అయతుల్లా అలీ ఖమేనీని ఆ రకంగానే ఉంచుకోవాలి, పక్కన పెట్టేసుకోవాలి, బలంలా మారే అవకాశం ఉంది. ఇరాన్ నా మాట వినడం లేదు. మొన్న మధ్య భారత్ పైన దాదాపు ఇక్కడ విషయం ఏంటంటే, నేను ఈ మాట చెప్పడానికి కొంత ఇబ్బందిగా అనిపిస్తున్నా, బట్ మనం కూడా కొంత జాగ్రత్తగా ఇప్పటి నుంచి ఉండాల్సిందే, మనమంతా జాగ్రత్త పడాల్సిందే. మొన్న మధ్య భారత్ పైన అనేక రకాల టారిఫ్ విధించడాలు, భారత్ని బ్యాడ్ అనడాలు, రకరకాల ప్రయత్నాలు చేశాడు చూసారా. ఇక్కడ కూడా ఆయన ప్రయత్నం ఏంటంటే, ఫస్ట్ ముందుగా ప్రభుత్వాలని తొక్కేయాలి, ప్రభుత్వాన్ని అణిచివేయాలి, ప్రభుత్వ అధ్యక్షులు తన ఆధీనంలోకి తీసుకొచ్చుకోవాలి. అంటే ఆయన ఉద్దేశం మోదీని తన కంట్రోల్లో పెట్టుకోవాలి, మోదీని ఆయన కొంత దగ్గరకు తీసుకోవాలి, కంట్రోల్లో పెట్టుకోవాలి, తను చెప్పినట్టుగా వినేటువంటి వ్యక్తిగా ఒక టాయ్గా మార్చాలి ఆయన ఉద్దేశంలో. ఆ తర్వాత భారతదేశాన్ని మొత్తాన్ని కూడా తన కంట్రోల్కి తీసుకోవాలి. కంట్రోల్లో కంటే ఏంటి, వాళ్ళు ఏం చెప్తారు, మన అక్కడ అమెరికా మొత్తం తతంగం అంతా చేసిన తర్వాత మనం కేవలం ఏమనాలంటే మామా అనాలంతే. అటువంటి విధంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క ఆలోచన తీరు, అటువంటి విధంగా చాలా రకాల ప్రయత్నాలు కూడా జరిగాయి. కానీ
మనం ఇది ముందుగా గుర్తించకపోతే ఇరాన్ మాదిరిగా అవుతుంది. మనం గుర్తించాలి. ఇవన్నీ గుర్తించి అమెరికా దేశంలో ఎప్పుడైనా ఎటువంటి సిచ్యువేషన్ ఉన్నా కూడా మనం దాన్ని గమనిస్తూనే భారత్పై ఏం మాట్లాడుతున్నాడు, భారత్ గురించి ఎటువంటి అవాక్కులు చవాక్కులు పేలుస్తున్నాడు గమనించి మనం వేరే దేశంతో పోరాటంలో అందరం ఐక్యం కావాలి. లోపల రాజకీయ విభేదాలు, కక్షలు, కుట్రలు, కుతంత్రాలు, ఇంకేదైనా రాజకీయ ఎత్తుగడలు ఉంటే మీరు విభజించుకోండి, ఏదైనా మాట్లాడుకోండి. కానీ వేరే దేశస్తులు కూడా మనపై ఈ రకంగా దాడి చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు అందరం ఒకే మాట పైన, ఒకే ఐడియాలజికల్ పైన నిలబడాల్సింది. లేదంటే ఇరాన్ మాదిరిగా పరిస్థితిని క్రియేట్ చేసే అవకాశం కూడా ఉంది. పాకిస్తాన్ ఎలా చేజెక్కించుకున్నాడు ఆయన? పాకిస్తాన్ మొత్తాన్ని ఒక చెప్పులాగా, ఆయన కాళ్ళ కింద చెప్పులాగా ఎలా మార్చుకున్నాడు? పాకిస్తాన్లో అంతర్యుద్ధం ఉంది. పాకిస్తాన్ భారత్తో యుద్ధం చేసి ఓటమి పాలైంది. పాకిస్తాన్లో డబ్బులు లేవు, పాకిస్తాన్లో తిండి లేదు, పాకిస్తాన్కి ఇప్పుడు కనీసం నీళ్లు కూడా లేవు. ఈ సిచ్యువేషన్లో అన్నీ ఇస్తాను, అంతా మారుస్తాను, మీకు మొత్తం డబ్బులు సమకూరుస్తాను, ఏదైనా చేయగలుగుతానే అహంకారాన్ని చూపించి ఆయన పాకిస్తాన్ని చేజిక్కించుకున్నాడు. సరే పోతే పోయిందో పిచ్చి కుక్క ఆయన ఇంటి దగ్గర కాపలాగా ఉందనుకుంటే అయిపోయింది. తర్వాత చైనాని ఈ రకంగా టేక్ ఓవర్ చేసే ప్రయత్నం చేశాడు. ఉక్రెయిన్ని కూడా యుద్ధం జరిగింది, డబ్బులు కోల్పోయారు. ఆ సిచ్యువేషన్లో వాళ్ళ దగ్గర కనీసం తినడానికి తిండి లేని సిచ్యువేషన్, టెక్నాలజీ ఉంది కానీ ఇంప్లిమెంట్ చేయలేని సిచ్యువేషన్. ఆ సమయంలో అక్కడ కాంట్రాక్ట్ల పేరిట ఉక్రెయిన్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఉక్రెయిన్ మొత్తం తన చేజిక్కించుకున్నాడు. వెనుజులాని కూడా రకరకాల హెచ్చరికలతో, రకరకాల మాటలతో కంట్రోల్ చేసే ప్రయత్నం చేశాడు. వినకపోయేసరికల్లా ఆ దేశాధ్యక్షుడిని కంట్రోల్ చేసి బంధించాడు. గ్రీన్లాండ్ అదే చేశాడు. ఇజ్రాయెల్ని ఒక రకంగా, ఇజ్రాయెల్కి అమెరికా అవసరం, అమెరికాకి ఇజ్రాయెల్ అవసరం, వాళ్ళిద్దరి మధ్య ఆ స్నేహభావం కొనసాగుతుంది కాబట్టి ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. సౌదీకి వెళ్ళాడు. సౌదీలో ఆయిల్ రిజర్వ్స్ పేరిట వాళ్ళని కొంత నిర్బంధించి వాళ్ళ దగ్గర నుంచి గిఫ్ట్ తీసుకొని వాళ్ళకు కొంత సహకరించడం. దుబాయ్, ఖతార్, ఇలా అన్ని దేశాలు, ఒకటి కాదు, ఆయన చుట్టుపక్కల ఉన్న దేశాలన్నిటి కూడా ఆయన కన్ను పడిందంటే చాలు ఏదో రకంగా తన మాయలో వేసుకోవాలి, బుట్టలో వేసుకోవాలి, తను చెప్పినట్టు నడిపించుకోవాలి. లేదు అని అంటే ఇరాన్ మాదిరిగా భయపెట్టడాలు, అధ్యక్షుడు మంచోడే కానీ ప్రజలే బ్యాడ్ అనడాలు, లేకపోతే ప్రజలు తప్పు మంచి వాళ్ళే కానీ అధ్యక్షుడు చెడ్డవాడని చెప్పడాలు, ఒక ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్కి క్రియేట్ చేసేటువంటి పరిస్థితులకి ఆయన కారణమవుతున్నాడు. ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ క్రియేట్ చేసే ప్రయత్నాలకి తన దేశంలోకి ఎవరు రానివ్వడం లేదు. ఎక్కడ వాళ్ళు అక్కడే నా మాట వినాలి. అమెరికా అంటే ఒక దేశం కాదు, డైరెక్ట్గా ప్రపంచం అన్నట్టుగా తను బిహేవ్ చేస్తున్నాడు. H1B వీసాల కంట్రోల్ చేయడం, నాన్ లోకల్ అని ఇష్యూలు తీసుకురావడం, టారిఫ్లను విధించడం, రకరకాల ప్రయత్నాలు, ఒకటి కాదు రెండు కాదు, ఆయన చేయని ప్రయత్నం లేదు. ఏడాది కాలంలోనే కల్లోలం చేశాడు ప్రపంచం అంతా. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని మరింతగా పెంచాడు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధాన్ని, లేని యుద్ధాన్ని ఒకదాన్ని క్రియేట్ చేశాడు. పాకిస్తాన్ భారత్ యుద్ధంలో పాకిస్తాన్కి ఇండైరెక్ట్గా సహకరిస్తూ భారత్పై అనేక రకాల నేపాల్ టారిఫ్ విధించడం మొదలుపెట్టాడు. ఇలా ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అందుకే నేను ఇక్కడ అలర్ట్ చేస్తూనే ప్రయత్నం చేస్తున్నాను. అమెరికా అధ్యక్షుడిని ఒక కంట కనిపెడుతూ గమనిస్తూ మన దాకా వచ్చి మనల్ని కూడా రెచ్చగొట్టి, మనల్ని కూడా విభజించి, మనలో మనం అంతర్యుద్ధాన్ని తెరలేపే విధంగా చేసేటువంటి ప్రయత్నాలు కూడా ఉండొచ్చు. వేరే దేశస్తులు మన దేశంపై ఈ రకమైన కుట్రలు చేస్తే డెఫినెట్గా ఏకమవ్వాల్సిందే. అదే మన దేశంలో ఉన్నటువంటి విభేదాలు, రాజకీయ ఎత్తుగడలు ఇంకేదైనా ఉంటే మీ ఇష్టం అది. కానీ ఇక్కడ ఇప్పుడు మసూద్ పెజెస్కి ఉన్నాడు కదా, ట్వీట్ చూడండి ఏం కనబడుతోంది. మా సుప్రీం లీడర్ అలీ ఖమేనీని టచ్ చేస్తే మా దేశాన్ని టచ్ చేసినట్టే, మా ప్రజల్ని టచ్ చేసినట్టే, మేము కూడా యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం. నువ్వు నీ తొత్తులు, అది ఇజ్రాయెలే కానివ్వండి ఇంకే దేశాలైనా కూడా, మీ తొత్తులు మాపై దాడి చేసే ప్రయత్నం చేస్తే వీఆర్ ఆల్సో గోయింగ్ టు రిటిలియేట్, మేము మిమ్మల్ని తిప్పి కొడతాము, మిమ్మల్ని అంతమొందిస్తామన్న రకంగా వాళ్ళు కూడా ట్వీట్ చేయడం చూస్తూ ఉన్నాం. ఏదేమైనా ఇరాన్ ప్రెసిడెంట్ మసూద్ పెజెస్కియాన్ ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. అమెరికా మరి దీనిపై ఎటువంటి రెస్పాన్స్ ఇస్తుందో చూడాలి. అనేక మార్లు ఇదే రకంగా ఇరాన్ అలీ ఖమేనీ నుంచి, లేకపోతే ఇరాన్ గవర్నమెంట్ నుంచి, లేకపోతే ఇరాన్ ప్రెసిడెంట్ ఈ మాదిరిగా ట్వీట్ చేయడం డొనాల్డ్ ట్రంప్ గమనించి మరింతగా తన యుద్ధాన్ని, తనకున్నటువంటి ఆహాన్ని ఇంకా పెంచుకుంటూనే పోతాడు కానీ తగ్గించాడు. ఈ మధ్య కాలంలో 2 రోజుల క్రితం నుంచి నెతన్యాహు రష్యా అధ్యక్షుడు పుతిన్తో మాట్లాడిన తర్వాత, ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు పుతిన్తో మాట్లాడిన తర్వాత యుద్ధం కొంత కంట్రోల్లోకి వచ్చిందా? అంతర్యుద్ధం మాత్రమే మిగిలిపోయిందా? మిగిలిన అమెరికా ఇక ఇరాన్ని టార్గెట్ చేయడం ఆపేసింది అనే రకంగా అంతా మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు మళ్ళీ పెజెస్కియాన్ మాటలతో, పెజెస్కియాన్ ట్వీట్తో యుద్ధం ఇంకా ఆగలేదు, యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. అమెరికాని మరోసారి హెచ్చరించడంతో అమెరికా మళ్ళీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాల్సిన అవసరం కూడా ఉంది. ఏదేమైనా అంతర్యుద్ధంతో 5,000 మంది ఇప్పటికే ఇరాన్లో మరణించారంట. 500 మంది సైన్యం, 5,000 మంది సామాన్య జనం, 25,000 మందిని ఇప్పటికే అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. కేవలం ఒక దేశాధినేత, ఒక దేశ అధ్యక్షుడు చేసినటువంటి ఆ ట్వీట్లు, ఆ మాటలతో, ఆయన చేసినటువంటి ఒక ప్రోద్బలంతో ఈ స్థాయిలో సిచ్యువేషన్ కొంత ఎక్స్ట్రీమ్ కనబడుతుంది. ఇజ్రాయెల్ కొన్ని డ్రోన్లను కూడా పంపించింది. ఇప్పుడు
ఇజ్రాయెల్ ఇరాన్లోకి తన సైన్యాన్ని కూడా పంపించినట్టుగా తెలుస్తోంది. సో సైన్యం వెళ్తున్నటువంటి ఆ యుద్ధ విమానాలు కనబడుతున్నాయి మనకి. ఆ యుద్ధ విమానాలు విన్యాసాలు చేస్తూ ఉన్నాయి. సో ప్రస్తుతం ఇరాన్లో ఒక హై టెన్షన్ వాతావరణం కొంచెం ఒకసారి విజువల్ చూద్దాం. 我操，这个明明就是美国的吧？支努干，美国支努干。我靠，你这是要去打伊朗吗？这边就是阿联酋这边直升机已经在集结了，已经往伊朗方向飞过去了。来飞过来的低空侦察，对面是伊朗。 రైట్, ఒకవైపు హెచ్చరికలు, ఇంకోవైపుగా మేము కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి అటు అంతర్యుద్ధంలో భాగంగా అక్కడి ప్రజల్ని సామాన్యుల్ని కొంత కంట్రోల్ చేయడం కోసం, బెదిరించడం కోసంతో పాటుగా అమెరికాపై మేము సిద్ధంగా ఉన్నామని చూపించడానికి ఇరాన్ కూడా యుద్ధ విన్యాసాలు చేస్తున్న విమానాలు చూస్తూ ఉన్నాం. యుద్ధ విమానాలకు సంబంధించిన విజువల్స్ చూస్తున్నాం. విన్యాసాలు చేస్తోంది అది ఇరాన్ గగనతలం పైన ఇరాన్ ప్రభుత్వం చేసేటువంటి యుద్ధ విన్యాసాలు. అక్కడి ప్రజల్ని కొంత సమన్వయపరుచుతూ ప్రజల్ని కొంత కామ్గా ఉండమని ఇండికేషన్ భయపెట్టడంతో పాటుగా అమెరికాని కూడా హెచ్చరించేటువంటి ఒక సిచ్యువేషన్ ఇరాన్లో కనిపిస్తోంది. సో ప్రస్తుతానికి మరి ఈ సిచ్యువేషన్లో ఇంకా ఇరాన్ ఈ రకంగా మాట్లాడుతుంది అని అంటే నేతన్యాహు పుతిన్ ఫోన్ కాల్ తర్వాత అమెరికాని కంట్రోల్ చేసే ప్రయత్నం నేతన్యాహు చేశారు. ఇన్ఫ్లేషన్ స్టార్ట్ అయింది, మీ డాలర్ వాల్యూ పడిపోయింది, ఆగమాగమవుతుంది ప్రపంచం అంతా, ఊరుకోమని చెప్పి ట్రంప్ని నేతన్యాహు కన్విన్స్ చేశారంట. మరి దీంతో యుద్ధం ఆగిపోతుంది, ఇక యుద్ధం ఉండదు అనేటువంటి సిచ్యువేషన్లో మరోసారి ఇరాన్ ఈ మాదిరిగా ట్వీట్ చేయడాలు, యుద్ధ విన్యాసాలు చేయడాలతో మరి అమెరికా రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. ఏదేమైనా ఇరాన్లో మాత్రం ఇప్పటికైతే ఒక అంతర్యుద్ధం కొనసాగుతూనే ఉంది. మరి యుద్ధం పరిణామాలు ఎలా ఉంటాయి, ఏ రకంగా రియాక్షన్ ఉంటుందో చూడాలి. సో యాజ్ ఆఫ్ నౌ ఎటు చూసినా కూడా అక్కడ యుద్ధ మేఘాలు కమ్ముకు ఉన్నాయి. అంతర్యుద్ధం కానివ్వండి, లేకపోతే బయట నుంచి అమెరికా చేసేటువంటి యుద్ధం కానివ్వండి, ఒక ఆందోళన వాతావరణం నెలకొంది. సో ఈ సిచ్యువేషన్లో డొనాల్డ్ ట్రంప్ ఏ రకంగా రియాక్ట్ అవుతారో చూడాలి. సో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా అయిన తర్వాత నుంచి ఈ మాదిరిగా యుద్ధాలు రావడాన్ని చాలా క్లియర్గా మీకు చెప్పే ప్రయత్నం చేశాను. సో మీ అభిప్రాయం ఏంటి? డొనాల్డ్ ట్రంప్ని ఏం చేస్తే బాగుంటుంది, ఆయన ఎలా కంట్రోల్ చేయొచ్చు, లేదు ఆయనపై మీ అభిప్రాయం ఏంటో జనరల్ పర్స్పెక్టివ్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. 我操，这个明明就是美国的吧？支努干，美国支努干。我靠，你这是要去打伊朗吗？我操，这啥东西啊？这个，这个有点祸害了。已经往伊朗方向飞过去了。我操，这个明明就是美国的吧？支努干，美国支努干。我靠，你这是要去打伊朗吗？这边就是阿联酋这边。 అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.